సుమంత్ యాక్టర్గా మారటం, హీరో అవడం నాకు చాలా సంతోషం. అండ్ ఈ కొలంబస్ సినిమా సక్సెస్ అవ్వడం అండ్ ఈరోజు ఈ ప్లాటినం ఫంక్షన్ జరగడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంకుల్ గురించి చెప్పాలంటే మామూలుగా నాకు 1 డే కంటే ఎక్కువ పడుతుంది చెప్పాలంటే. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేది. అది నాకు చాలా ఎర్లీ ఏజ్లోనే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఆయన ఇచ్చి, ఆయన నన్ను లేదు ఈ సినిమా నువ్వే చేసి అని చెప్పి ఆయన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ చేయడంతో నాకు నా లైఫ్ అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ దట్, నెవర్ ఫర్గెట్ దాట్. సో అలా నాకు మాత్రమే కాదు, ఇంకా చాలామంది స్టార్స్కి, హీరోస్కి, హీరోయిన్స్కి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి అందరికీ బ్రేక్నిచ్చిన ఒక బ్యానర్ ఈ సుమంత్ ఆర్ట్స్ అండ్ ఒక ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజ్ గారు. సుమంత్ అశ్విన్ నిజంగా హిట్ రావడం నాకు చాలా సంతోషం. రీసెంట్గా అంటే తనకి బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఒక మంచి మినిమం గ్యారంటీ హీరోలాగా తను స్టాండర్డ్గా ఒక మంచి ఫిలిమ్స్ చేస్తూ, క్వాలిటీ ఫిలిమ్స్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. నిజంగా నాకు బ్రదర్ లాగా ఒక అంటే తను ఏదైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటాం. చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే కొత్త డైరెక్టర్కి ఇలాంటి హిట్ వస్తే నిజంగా అతను చేయడానికి ఇంకా చాలా మంచి మంచి ఐడియాస్తో ముందుకు రావడానికి తనకి చాలా ఒక హోప్ ఉంటుంది. అట్లాగే ఎంఎస్ రాజ్ గారి దగ్గర ఒక్క సినిమాకి కనుక వర్క్ చేస్తే 10 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఈజీగా. ఎందుకంటే లవర్స్ వర్క్ చేసేటప్పుడు ఆయనకి సీన్స్ అవి మామూలుగా కథ అనుకున్న తర్వాత ఆయనకి చెప్తా ఉన్నప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటూ అట్లా నన్ను ఎక్కువ మాట్లాడిచ్చేవాడు ఆయన. అట్లా తెలియకుండా ఒక మంచి అంటే ఒక కథని ఎలా తయారు చేయాలో నిజంగా ఎంఎస్ రాజ్ గారి దగ్గర ఒక్క సినిమాకి పనిచేస్తే అర్థమవుతుంది. అలాంటి మీ అందరికీ ఒక మంచి వ్యక్తి వెనకాల ఉండి ఇలా సినిమా నడిపించి ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఎంటైర్ కొలంబస్ టీం అందరికీ కూడా కంగ్రాట్స్. ఎంఎస్ రాజ్ గారు బ్యానర్లో వర్క్ చేయాలనుకున్నాను, కానీ ఎంఎస్ రాజ్ గారు ఎక్కువ పార్ట్ తీసుకున్న సినిమాకు పనిచేశాను. సో నెక్స్ట్ టైం బ్యానర్లో పనిచేయాలని చాలా హ్యాపీగా కోరుకుంటున్నాను. అలాగే తోటి రచయితలు శ్రీమణి, చిరావూరి విజయ్ కుమార్, మేమందరం ఇందులో పాటలు చాలా హ్యాపీగా ఉంది. అలాగే రమేష్ శ్యామల, బేసిక్గా ఆయన మంచి భావుకుడిగా పరిచయం నాకు. అసలు మంచి కవి, ఎక్కువ పోయిటరీ గురించి మాట్లాడుకుంటుంటాం మేము. సో ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే జితిన్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇందులో 2 పాటలు రాశాను నేను. సో 2 సందర్భానుసారంగా వెళ్ళి పాటలు రాశాను. సో ఈ టీంలో నాకు కూడా చోటు ఇచ్చినందుకు మరోసారి నిర్మాతలకి, దర్శకులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం వచ్చిన దేవి గారికి, మారుతి గారికి. ఐఎమ్ రియలీ హ్యాపీ దేవి ఇక్కడ ఉన్నారు. దేవి అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. సో దేవిని చూసినప్పుడల్లా ఐ గెట్ అ వెరీ పాజిటివ్ వైబ్, ఫీల్స్ గుడ్. సో థ్యాంక్స్ దేవి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మారుతి గారు, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ పాజిటివ్. అండ్ టెక్నీషియన్స్ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ జితిన్ ఫర్ గివింగ్ ఫ్యాంటాస్టిక్ ట్యూన్స్. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.